ఖమ్మం జిల్లా వైరాలో నూతనంగా ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును ఎత్తివేయాలని అఖిలపక్ష పార్టీలు ముస్లిం మైనార్టీలు నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ పాల్గొని సంఘీభావం తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ నల్ల చట్టాలతో ప్రజల ఆస్తులను దోచుకునేందుకు చట్టాలకు సవరణలు చేస్తోందని రామ్దాస్ నాయక్ మండిపడ్డారు. వక్ఫ్ బిల్లును రద్దు చేయకపోతే మరింత బలంగా ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. బీజేపీ వ్యతిరేక విధానాలతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముస్లిం సోదరుల తరఫు నుంచి ఈ చట్టాన్ని రద్దు చేయవలసిందిగా మా అందరి డిమాండ్ చేస్తున్నాం. ఈ అందరి కోసం ఆనాడు ఇందిరాగాంధీ మతతత్వానికి పోరాటానికి హత్య కాబట్టది. మొన్న రాహుల్ గాంధీ గారు కూడా నిండు పార్లమెంట్ లో బీజేపీ, మోదీ, అమిత్ షా మీ మోసాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం మైనారిటీల హక్కుల్ని కాపాడబడాలని చెప్పేసి నిండు పార్లమెంట్ సభలో అన్ని పార్టీలు కలుపుకొని కొట్లాడిన సంగతి మీ అందరికి తెలియదు కాదు. ఈరోజు మనం ఒకటే, మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ సంస్థలన్నీ కలిసి ఇవాళ మన అందరినీ దాడి చేస్తున్న పరిస్థితి ఉన్నది. ప్రధానంగా మతాన్ని రెచ్చగొట్టి ఆనాడు మనకు వచ్చినాయి ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా వచ్చినాయి. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎవరికే ఇవ్వాలో ఆ రోజే వచ్చినాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ముస్లిం మైనార్టీ సోదరులకి ఏమి ఇవ్వాలో, ఏం రావాలో అన్ని ఇచ్చిన పరిస్థితి. మోదీ ఆ రోజు లేవు, నీ బీజేపీ లేదు, నీ అమిత్ షా లేదు, నీ ఆర్ఎస్ఎస్ లేడు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలా మతాల్ని, కులాల్ని అడ్డం పెట్టుకొని ఇలా మతత్వ హిందూ ఈ దేశంలో అందరినీ మత చిచ్చు పెట్టి, గొడవలు పెట్టి అందరి మీద దాడి చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ అందరి కోసం ఆనాడు ఇందిరాగాంధీ మత